ఒక బిల్డింగ్ దగ్గర చాలా కాలం నుండి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు అక్కడ కొంతమంది పిల్లలు ఒకరి చొక్కా ఒకరు పట్టుకొని ట్రైన్ గేమ్ ఆడుకుంటూ ఉండేవారు. రోజుకు ఒక పిల్లవాడు ఇంజిన్ అయ్యేవాడు. రిమైనింగ్ పిల్లలందరూ కూడా కోచ్గా ఉండేవారు. అలా రోజు ఒకరి తర్వాత ఒకరు ఇంజిన్గా మారేవారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం రోజు షార్ట్ వేసుకొని ఒక క్లాత్ చేతిలో పట్టుకొని ఊపుతూ గాడ్లా ఉండేవాడు. రోజు ఈ పిల్లలు ఆడుకోవడాన్ని చూస్తున్న ఒక పర్సన్ ఈ గాడ్గా ఉండే పిల్లవాడిని పిలిచి ఇలా అడుగుతాడు, అందరు పిల్లలు రోజుకొకరి చొప్పున ఇంజిన్గా మారుతున్నారు, నీకొక్కసారి కూడా ఇంజిన్గా మారాలని అనిపించలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అంకుల్ నా దగ్గర వేసుకోవడానికి చొక్కా కూడా లేదు, కాబట్టి నా వెనుక ఉన్నవాడు నన్ను ఎలా పట్టుకుంటాడు, నా వెనుక ఇంకెవరు నిలబడతారు, అందుకే నేను ఎప్పుడూ గాడ్గా మాత్రమే ఉంటున్నాను. అయినా నేను వాళ్ళందరితో కలిసి ఆడుకోవాలని మాత్రమే అనుకున్నాను, కానీ ఇలాగే ఆడుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదంటాడు. ఒక్క క్షణం ఆ వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఆ పిల్లవాడి మాటలు అతని మనసుని లోతుగా ఆలోచించేలా చేశాయి. ఈ స్టోరీని మీరు గమనించి ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆ పిల్లవాడు అనుకుంటే వాళ్ళ నాన్నని తనకి కూడా ఒక షర్ట్ కొనివ్వమని ఏడ్చి గోల పెట్టవచ్చు, కానీ అలా చేయలేదు. అలాగే తనను ఎప్పుడూ కూడా మిగతా పిల్లలతో పోల్చుకోలేదు. లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వెప్పుడైతే నీ ఎదుటి వాళ్ళని చూసి అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని అనుకుంటావో ఎప్పటికీ కూడా నీ జీవితంలో సంతృప్తిని పొందలేవు. పరిస్థితులు అనేవి ఎప్పటికీ నీకు సమస్య కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడే నీకు సమస్య అనేది మొదలవుతుంది. మరి మీరేమంటారు? నేను చెప్పింది నిజమే అని మీకు కూడా అనిపిస్తే మన పేజ్ని వెంటనే ఫాలో అయిపోండి.